సంబంధించినటువంటి అంశమే కాబట్టి దీంట్లో ఈడీ కూడా ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. అనుకున్నట్టుగానే ఈడీ కూడా ఎంటర్ అయింది. సో ఈడీ కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సో ఈడీ కేసు కనుక నమోదైతే ఇది మరింత విచారణ ఇంకా ఇది అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే ఈ ఐబొమ్మ రవి ఉన్నాడో సో తన ఇంకా బయటికి రావడానికి అవకాశాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది వన్స్ ఈడీ కేసు నమోదైతే. ఎందుకంటే మాకు ఫ్రీగా సినిమా చూపించిండు, సినిమా టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్టు పెరిగినాయి, దొంగలు వాళ్ళు. అందుకే తప్పు చేసినోడిని కూడా హీరో లెక్క చూస్తున్నారు జనం. కానీ ఏదైనా వాడు దొంగనే, డౌటే లేదు. ఎందుకంటే ఓన్లీ సినిమాలు పైరసీ చేయడమే కాదు ఈ ప్రైవేట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ వైపు కూడా యువతని దారి మళ్లించే ప్రయత్నం చేసిండు. చాలా మోసం కదా అది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఐబొమ్మ అనే దాని వైపు ఎందుకు ప్రజలు ఇంతగా మొగ్గు చూపారు? సినిమా టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వాలు పెంచడం, మల్టీప్లెక్స్లకు పోతే అక్కడ ఉన్న వాటర్ బాటిల్ దగ్గర నుంచి పాప్కార్న్ దగ్గర నుంచి ప్రతిదీ దాదాపు 100 రెట్లు ఎక్కువగా రేట్స్ ఉండడం, ఇవన్నింటి కారణం చేత జనం అంతా ఈ ఐబొమ్మలు, ఈ మూవీ రూల్స్ వీటి మీద పడ్డారు. అందుకే ప్రజల్లో ఇప్పుడు ప్రజలకు అవి లేకపోయేసరికి ఇంత ఖర్చు పెట్టి మేము ఎట్లా థియేటర్లకు పోయి సినిమా చూస్తాం, అరే వాడిని ఎందుకు అరెస్ట్ చేసిరు అనే కాడికి వచ్చిన పరిస్థితి. టెక్నికల్గా చూసినప్పుడు వాడు దొంగే, డౌట్ లేదు, వాడు తప్పే చేసిండు, డౌటే లేదు. కానీ ఇంకొక యాంగిల్ నుంచి ఆలోచించినప్పుడు ప్రజలకు వాడు హీరోలాగా కనిపిస్తున్నాడు.